ఈగల్ శాఖలో ఇంటి దొంగల భాగోతం డ్రగ్స్ పెడ్లర్లతో కలిసి హైదరాబాద్ ఆగస్టు 24 డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే ఈగల్ శాఖలోని ఇద్దరు కానిస్టేబుల్స్ డ్రగ్స్ దందాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈగల్ ఇంటి దొంగలైన కానిస్టేబుల్ నరహరి స్వామిలపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన ఎక్స్టసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్స్ దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు ఇవ్వనట్లు తెలుస్తోంది. 50 లక్షల విలువైన 1 కిలో ఎక్స్టసీ మాత్రలను అక్రమంగా విక్రయించేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఏకంగా డ్రగ్స్ పెడ్లర్లను సంప్రదించినట్లు సమాచారం. ఒక డ్రగ్ పెడ్లర్ను పట్టుకునేందుకు హెచ్యు అధికారులు చేపట్టిన ఆపరేషన్లు కానిస్టేబుళ్లు నరహరి స్వామిల భాగోతం బట్టబయలైంది. గతంలో వీరిద్దరూ పలు విజయవంతమైన యాంటీ డ్రగ్ ఆపరేషన్ చేసి అవార్డులు కూడా అందుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఈగల్ టీం ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నరహరి స్వామిలపై అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్లతో వీరికి ఉన్న సంబంధాలు, ఎక్స్టసీ మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈగల్ శాఖలో మరెవరైనా ఇందులో భాగస్వాములై ఉన్నారా అనే కోణంలో ఈగల్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్లో 120 కిలోల గంజాయి పట్టువేత. వరంగల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 120 కిలోల గంజాయిని కారులో రవాణా చేస్తున్న ఇద్దరిని వర్ధన్నపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. నిందితులు రవాణాకు ఉపయోగించిన కారు త్రిపుర రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి రవాణాకు ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.